నమ్మకమా నీకో నమస్కారం. నమ్మకమా నీకో నమస్కారం. ఏం సరే డీప్ సో అది రెండు పక్కలా ఉంటుంది. కొంతమంది నువ్వు జేఈకి పనికిరావు, నువ్వు చదువుకి పనికిరావు, నీకు అసలు కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు ఈ సెక్షన్కే పనికొస్తావు, మీ అన్నయ్య బాగా చదువుతాడు నువ్వు చదవవు, ఇలాంటివి నీ పక్కన ఉంటే వాటిని బద్దలు కొట్టి రాగలవా లేదా? మొట్టమొదట వాళ్ళు తెలుసో తెలియక మాట్లాడినటువంటి మాటలు నిన్ను నీ చుట్టూ ఒక గోడను కట్టేస్తున్నాయా? ఆ కట్టిన గోడ వల్ల నీ ప్రయత్నం కూడా నువ్వు చేయలేకుండా ఆగిపోతున్నా? ఒక్కసారి ఆలోచించుకోమని ప్రతి పిల్లవాడికి చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకో. అంటే వాళ్ళు తెలిసి తెలియక వచ్చినటువంటి స్టేట్మెంట్స్ నీలో బలంగా పునాది వేస్తున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకో. అలాంటి నమ్మకం ఉంటే దానికో నమస్కారం పెట్టు. అదే టైంలో, ఎందుకంటే నేను రెండు వైపులా మాట్లాడుతున్నాను. నమ్మకం నీకో నమస్కారం. నువ్వు చేయగలవు, దాన్ని కూడా బలంగా నమ్ము. వాటికి నమస్కారం పెట్టి బయటికి పంపించేసేయి. ఇదండి దీంట్లో మొట్టమొదటి చెప్పే పాయింట్, 5 పాయింట్లో మైండ్ సెట్ అండి. ఈ మైండ్ సెట్ ఉంటే నువ్వు సాధించగలవు. ఎందుకు సాధించలేకపోతున్నావు అనేది కూడా ఇప్పుడు మాట్లాడావు. నీ ప్రయత్నం లోపం అయిపోతుంటే ఎలా సాధిస్తామండి? సాధించలేం కదా. అసలు ప్రయత్నమే లేకుండా ఎలా వస్తుంది? రాదు కదా. సో ఫస్ట్ మైండ్ సెట్. అందుకే నేను ఫస్ట్ మైండ్ సెట్ అని చెప్తున్నా. వీటిలో మొట్టమొదటగా నిజాయితీతో కూడిన నమ్మకం ఉండాలి. ప్రతి పిల్లవాడికి నేను చేస్తాననేటువంటి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండటమే కాదు, నిజాయితీతో కూడినటువంటి సెల్ఫ్ రిఫ్లెక్షన్. నేను అనుకున్నానండి, చాలామంది పిల్లలు చెప్తారు ఎస్ నేను చేసేస్తానని. వాడు ప్రయత్నం చేసేటప్పుడు నిజాయితీ ఉండదు, రోజులు గడిచిపోతూ ఉంటాయి. సో హానెస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. జీవితంలో కూడా ఏ వ్యక్తికైనా సరే మనం చేసిన అడుగును ఒక్కసారి మనం చూసుకోగలిగినట్లయితే, నిజాయితీగా దాన్ని చూడగలిగినట్లయితే రిలేషన్స్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.